హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని యొద్ద నుండి మనము ఆశించిన మేలులు మనకు జరగటం లేదని బాధపడుతూ ఉంటాం. కానీ ఒక్కొక్కసారి దేవుని చిత్తానుసారంగా మనకు ఆలస్యమయ్యేటువంటి కార్యాలు ఉంటాయి. అలాగే దేవుని చిత్తము కాక మనకు నెరవేర్చబడినటువంటి మేలులు కొన్ని కార్యాలు ఉంటాయి. ఆ రెండు కాకుండా మనకి దేవుని యొద్ద నుండి మనం ఆశించినటువంటి మేలులు కార్యాలు జరగటం లేదంటే మరొక కారణం కూడా అయి ఉండొచ్చు. అదేమిటంటే కీర్తనలు 84:11 మనం చూసినట్లయితే, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అని రాయబడింది. సో మన విషయంలో ఒక్కొక్కసారి యథార్థత మన ప్రవర్తనలో లోపించినట్లయితే, మనం యథార్థముగా ఉండటం విషయంలో తప్పిపోతున్నట్లయితే, మనలో యథార్థత అనేది తక్కువైనట్లయితే కూడా మనకు జరగవలసినటువంటి మేలులు కొన్ని ఆగిపోతూ ఉంటాయి. సో డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, మనము ఏ విషయంలో మన హృదయము దోషారోపణ చేయుచున్నదో, యథార్థత లోపిస్తూ ఉన్నదో, దేవుని సముఖము ఎదుట మనము ఆయన ఎదుట మన హృదయమును సమ్మతిపరుచుకున్నప్పుడు మనము యథార్థతను కాపాడుకోగలిగిన వారమవుతాము. సో దయచేసి గమనించండి, యథార్థతను మనము ప్రాక్టీస్ చేద్దాం. యథార్థముగా జీవించటాన్ని ఇష్టపడదాం. మనము మన హృదయాన్ని దేవుని ఎదుట యథార్థముగా ఉంచుకుందాము. ప్రతి మేలును దేవుని యొద్ద నుండి పొందుకుందాం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు.